నమస్తే, నేను క్రాంతి. రాష్ట్రంలో ఇప్పుడు ఒక విచిత్రమైన రాజకీయ వాతావరణం ఏర్పడి ఉంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రకరకాల స్టేట్మెంట్స్ మూడు పార్టీల నుంచి, అంటే అటు బీఆర్ఎస్, బీజేపీ, అదేవిధంగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి వస్తున్నాయి మనకు. అయితే ఈ ప్రకటనలు వాస్తవానికి రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా ఓటర్లను గందరగోళంలో పడేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయి, ఎన్నికల అవగాహన కుదుర్చుకున్నాయి, లోపాయికారి ఒప్పందాలతో ఆ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని కాంగ్రెస్ బదనాం చేస్తోంది. మరొక వైపు బీజేపీ మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరూ కుమ్మక్కయ్యారు. ఆ రెండు పార్టీలు కుమ్మక్కాయి బీజేపీని ఎదుర్కోవడం కోసం, రాష్ట్రంలో బీజేపీని నిలువరించడం కోసం ఆ రెండు పార్టీలు ఏకమయ్యాయని ఒకవైపు బీజేపీ ఆరోపిస్తుంది. సో ఇప్పుడు ఈ రెండు పార్టీలు, కాంగ్రెస్ నుంచి కానీ లేదు బీజేపీ నుంచి కానీ వస్తున్న స్టేట్మెంట్స్ ఎంతవరకు నిజం? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొక అడుగు ముందుకేసి ఈ రాష్ట్రంలో 3 లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ బీజేపీతో ఒప్పందం చేసుకుంది. బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించడం కోసం వాళ్ళు వీక్ క్యాండిడేట్స్ను బరిలో పెట్టారు అన్నటువంటి ఒక ఆరోపణ కూడా చేశారు. అందులో ప్రధానమైంది భువనగిరి నుంచి బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ఉన్నారు. ఆయన 2014లో బీఆర్ఎస్ నుంచి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి ఉన్నారు. ఆయన పార్టీని వీడి బీజేపీలోకి వెళ్ళారు. ఈసారి బీజేపీ తమ అభ్యర్థిగా ఆయనను ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ తాము గెలిచే అవకాశం ఉన్న స్థానాలను ఒక 3 కేటగిరీలుగా విభజించిందని చెప్తున్నారు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఏబీసీలుగా, అంటే ఖచ్చితంగా గెలిచి తీరుతామన్న స్థానాలు, అదేవిధంగా గట్టి పోటీ ఇస్తామన్న స్థానాలు, నామమాత్రపు పోటీకి పరిమితమయ్యే స్థానాలు, ఇట్లా 3 భాగాలుగా ఉన్నటువంటి 17 లోక్సభ నియోజకవర్గాలను ఆ పార్టీ విభజించుకుంది. దాని ప్రకారమే అటు కేంద్ర నాయకత్వాన్ని ఇక్కడ మోహరించడంలో కానీ, లేదంటే నిధులు అందించడంలో కానీ, ఆ అభ్యర్థి గెలుపు అవకాశాల కోసం పనిచేయడంలో కానీ ఒక ప్రణాళికను రచించుకుంది బీజేపీ అని చెప్తున్నారు. సో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల్లో ముఖ్యంగా భువనగిరిలో నిజంగానే బీఆర్ఎస్ ఒక వీక్ క్యాండిడేట్ని పెట్టిందా? ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీకి అక్కడ అభ్యర్థి దొరకలేదు మొదట. వాస్తవానికి భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డిని పోటీ చేయించాలని ఆ పార్టీ భావించింది. ఆ మేరకు ఆయనకు సూచించింది కూడా, కానీ తను పోటీ చేయడానికి ముందుకు రాలేదు. ముందుకు వచ్చిన ఉద్యమకారులను పార్టీ పట్టించుకోలేదు. వాస్తవానికి ఇక్కడి నుంచి టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఈసారి పోటీ చేయాలన్నటువంటి నిర్ణయంలో ఉన్న ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డికి ఒక విధంగా బీఆర్ఎస్ నాయకత్వం హ్యాండ్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన పార్టీ కాంగ్రెస్ నుంచి ఆ పార్టీలోకి తీసుకున్న లోక్సభ ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామన్నటువంటి హామీ ఇచ్చినప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో జిట్టా బాలకృష్ణారెడ్డికి భువనగిరి ఎంపీ టికెట్ని కేటాయించలేదు. వాస్తవానికి జిట్టా బాలకృష్ణారెడ్డికి బీఆర్ఎస్ ఒకవేళ కనుక ఇక్కడ ఎంపీ టికెట్ ఇచ్చుంటే గట్టి పోటీ ఉండేది. పోటీ ఖచ్చితంగా అటు బీజేపీ లేదా బీఆర్ఎస్ మధ్యనే ఉండేది. కాంగ్రెస్ 3వ స్థానానికి పరిమితమయ్యేదన్నటువంటి అభిప్రాయం బలంగా ఉండేది. వాస్తవానికి తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన 2 లోక్సభ ఎన్నికల్లో ఒకసారి బీఆర్ఎస్ గెలిచింది, ఒకసారి కాంగ్రెస్ గెలిచింది. ప్రస్తుతం అది భువనగిరి కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. సో మొన్నటి శాసనసభ ఎన్నికల్లో కూడా లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో జనగామ మినహా బీఆర్ఎస్ ఎక్కడ గెలిచి లేదు. కానీ సుదీర్ఘకాలంగా తెలంగాణ ఉద్యమంలో ఉండి పార్టీకి పనిచేసి పార్టీ నిరాదరణ గురై బయటికి వచ్చి సొంత పార్టీని పెట్టుకొని ఆ తర్వాత దాన్ని బీజేపీలో విలీనం చేసి బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి 3 ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి ఆర్థికంగా నష్టపోయినటువంటి జిట్టా బాలకృష్ణారెడ్డి విషయంలో నియోజకవర్గంలో కొంత సానుభూతి ఉంది. కాబట్టి అసెంబ్లీ స్థానాలతో సంబంధం లేకుండా అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారన్న ఆ అంశానికి ప్రాధాన్యం తక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా ఆయన సానుభూతి వర్కౌటే కనీసం గట్టి పోటీ ఇచ్చేవారు అన్నటువంటి అభిప్రాయం ఉంది. కానీ బీఆర్ఎస్ నాయకత్వం ఇక్కడ అటు పైలశేఖర్ రెడ్డి ముందుకు రాకపోవడం, జిట్టా బాలకృష్ణారెడ్డిని పక్కన పెట్టి ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన క్యామ మల్లేష్కు తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది. వాస్తవానికి ఇక్కడి నుంచే పోటీ చేయడానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు గుత్తా అమిత్ రెడ్డి కూడా ఇక్కడ టికెట్ ఆశించి ఉన్నారు. కానీ ఆయనకు కూడా టికెట్ నిరాకరించింది. సో ఈ పరిణామాలన్నీ చూస్తే రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల్లో ఎంతో కొంత నిజం ఉందని మనం భావించాలా.
7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం ఒక్క ఇబ్రహీంపట్నం మినహా ఏ నియోజకవర్గానికి పరిచయం లేని, ముఖ్యంగా 2018 తర్వాత కాంగ్రెస్ నుంచి పార్టీలోకి వచ్చిన క్యామ మల్లేష్కు టికెట్ కేటాయించడం మీదనే అటు బీఆర్ఎస్లో కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడి నుంచి టికెట్ కావాలని అదే సామాజిక వర్గానికి, యాదవ సామాజిక వర్గానికి చెందిన దూదిమెట్ల బాలరాజు టికెట్ అడిగారు. ఆయన పార్టీ తరపున మొదటి నుంచి ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పనిచేసిన జేసీలో కీలకమైన నాయకుడు. ఆయన సేవలను గుర్తించే గత ప్రభుత్వం, ముఖ్యంగా అప్పటి సీఎం కేసీఆర్ ఆయనకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి కూడా ఇచ్చారు. మొదటి నుంచి ఈ నియోజకవర్గంలో తనకు ఖచ్చితంగా టికెట్ వస్తుందని ఆయన భావించి ఆ మేరకు ప్రచారం కూడా చేసుకున్నారు. కారణం ఏంటంటే ఇక్కడ 2009 లోక్సభ ఎన్నికల్లో సిపిఎం నుంచి పోటీ చేసిన నోముల నరసింహయ్య యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయనకు అత్యధిక ఓట్లు వచ్చినాయి. ఆ సమయంలో ఓటమి పాలైనప్పటికీ ఓట్లు చాలా వచ్చినాయి. సో ఇక్కడ క్యాస్ట్ ఓటు పోలరైజేషన్ జరిగి తమకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో బాలరాజు టికెట్ ఆశించారు. కానీ ఉద్యమకారుడైన జిట్ట బాలకృష్ణారెడ్డిని కాదని, అదేవిధంగా పార్టీ నాయకుడు బాలరాజు యాదవ్ను కాదని, అదేవిధంగా పైలశేఖర్ రెడ్డి కూడా ముందుకు రాకపోవడం, ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో చివరికి అమిత్ని కూడా పక్కన పెట్టి క్యామ మల్లేష్కు టికెట్ ఇవ్వడం వెనక ఏం జరిగి ఉంటుంది అన్నటువంటి ఒక ప్రచారం అయితే పార్టీలో ఇప్పటికీ జరుగుతుంది. దానికి సమాధానము లభించని ప్రశ్నగానే కనిపిస్తుంది. వాస్తవానికి లోక్సభ ఎన్నికల్లో కనీసం ఒక 25 కోట్లు డిపాజిట్ చేసినటువంటి నాయకులకే, అభ్యర్థులకే టికెట్ ఇచ్చే ప్రతిపాదన, ఒక చర్చ ఒకటి జరిగింది. ఆ మేరకు ఆ డిపాజిట్లు చూపించిన వారికే బీఆర్ఎస్ టికెట్లు ఇచ్చింది అన్నటువంటి అభిప్రాయం కూడా బలంగా ఉంది. నిజంగానే క్యామ మల్లేష్ 25 కోట్ల డిపాజిట్ చూపించడం వల్ల ఆయనకు టికెట్ కేటాయించారా? లేదు నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నట్టు బీజేపీతో జరిగిన లోపాయకారి ఒప్పందంలో భాగంగా ఒక వీక్ క్యాండిడేట్ పెట్టడం కోసం క్యామ మల్లేష్కి టికెట్ కేటాయించారా? అసలు ఏం జరిగి ఉంటుందన్నటువంటి చర్చ ఇప్పుడు సమాధానం దొరకని ప్రశ్నగా కొనసాగుతోంది. అంటే జహీరాబాద్ విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇదే ఆరోపణ చేశారు. ఆ టికెట్ విషయంలో జహీరాబాద్ నుంచి ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా ఉన్న బీబీ పాటిల్ గతంలో 2 పర్యాయాలు బీఆర్ఎస్ నుంచి ఎంపీ. ఎందుకంటే 2014లో 2019లో ఈ 2 ఎన్నికల్లో కూడా బీబీ పాటిల్ బీఆర్ఎస్ తరఫున ఎంపీగా ఉన్నారు. కానీ చివరి నిమిషంలో ఆయన పార్టీ మారి బీజేపీకి పోవడం, బీజేపీలో ఇమీడియట్గా ఆ పార్టీ నాయకత్వం ఆయనకు టికెట్ ప్రకటించడం వరుసగా జరిగిన పరిణామాలు. సో కాబట్టి నిజంగానే బీఆర్ఎస్ కొంత రాజీ పడిపోయి ఒక 3 స్థానాలలో సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నట్టు బీజేపీ గెలుపు కోసము, బీజేపీ అభ్యర్థుల విజయం కోసం తాము ఏమైనా బలహీనమైన అభ్యర్థుల్ని పెట్టిందా అన్నటువంటి ఒక ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా భువనగిరి విషయానికి వచ్చినప్పుడు ప్రధాన పోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుందనుకున్న స్థాయి నుంచి ప్రస్తుతం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా మారిందన్నటువంటి చర్చ జరుగుతోంది. సో నిజంగానే ఈ ఎన్నికల్లో వచ్చే ఫలితాల్లో బీఆర్ఎస్ 3వ స్థానానికి పరిమితం అవుతుందా? నిజంగానే బీఆర్ఎస్ బీజేపీ కోసం పనిచేస్తుందా? రేపు ఎన్నికల్లో రిజల్ట్ ఎలా రానుంది? ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణం ప్రకారం, ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం మాత్రం భువనగిరిలో పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కొనసాగుతుంది. కాంగ్రెస్ ఏ మేర తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటుంది, లేదు బీజేపీ నాయకత్వం బలంగా విశ్వసిస్తున్నట్టు భువనగిరి స్థానాన్ని దక్కించుకుంటుందా? సో ఈ 2 పార్టీలను కాదని 2014 నాటి రిజల్ట్నే మళ్ళీ సాధించి బీఆర్ఎస్ తన అభ్యర్థిని గెలిపించుకుంటుందా? వీటన్నిటికీ సమాధానాలు దొరకాలంటే మనం మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సి ఉంటుంది.